నమస్తే. మంత్రి పొన్నం ప్రభాకరు తన కుటుంబ సభ్యులు మా భూమిని కబ్జా చేశారు. దాదాపు 150 కోట్ల విలువ చేసే భూమి మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ కొంతమంది బాధితులు ఇటు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో కావచ్చు, లేకపోతే ఇతర మీడియా మిత్రుల ముందు కూడా వాపోతున్న పరిస్థితి. సో బాధితులు శ్రీనివాస్ ప్రస్తుతం మనతో పాటున్నారు. తొలి వెలుగు స్టూడియోకి వచ్చి వాళ్ళతో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సో నిన్న మొన్న సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కావచ్చు, కొంత సోషల్ మీడియాలో కనబడతా ఉన్నాయి మీ వీడియోస్ కావచ్చు, మీరు చేస్తున్నటువంటి ఎలిగేషన్స్. ఎందుకు పొన్నం ప్రభాకర్ మీద మీరు ఎలిగేషన్ చేస్తూ ఉన్నారు? అంటే ఎక్కడైనా పొన్నం ప్రభాకర్ డైరెక్ట్ ఇన్వాల్వ్మెంటో లేకపోతే కుటుంబ సభ్యుల ఇన్వాల్వ్మెంటో ఉందా? ముందు నేను ఏ రాజకీయ పార్టీకి చెందినవాడిని కాదండి. ఎలిగేషన్ చేయడానికి నేను పార్టీకి సంబంధించిన రాజకీయ నాయకుడు ఫాలోవర్ కూడా నేను ఉన్నవాడు కాదు. నేను ఏదో చదువుకొని నా పని నేను చేసుకుంటూ, మాకు రేపు మా అమ్మ నాన్న వ్యవసాయం చేసుకుంటూ, మా చిన్న అన్న మా అమ్మ వ్యవసాయం చేసుకుంటూ ఉండే జీవితం మాది. ఊళ్ళో ఎవరు అడిగినా చెప్తారు, ఇదేం మనం గొప్ప కల్పించి చెప్పాల్సింది ఏం లేదు. ఈ పరిస్థితి రావడానికే బాధాకరంగా ఉంది. పనులు వదులుకొని మా చేసుకునే పనులు వదులుకొని మా అమ్మ వాళ్ళు మానసిక క్షోభాన్ని, మా కుటుంబము నేను మానసిక క్షోభ అనుభవించుకుంటే మీ దగ్గర దాకా కావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. పొన్నం ప్రభాకర్ ఆయన కుటుంబం, ప్రత్యేకించి పొన్నం ప్రభాకర్ వాళ్ళ అన్న అశోక్ ఏదైతే తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆయన లీగల్ సెల్కి అధ్యక్షుడు ఉన్నాడంట. ఆయన చెప్తుంటేనే తెలిసింది నాకు. ఆయన సొంత కుమారుడు అనూప్ ఎంత పథకం ప్రకారం చేశారంటే వివాదం లేని భూమికి ఒక వివాదాన్ని సృష్టించారండి. దాన్ని ఇప్పుడు వాళ్ళు ఎలా సమర్థించుకుంటున్నారంటే ఇది ఒక కుటుంబ వివాదంగా సమర్థించుకుంటున్నారు. సరే, వాళ్ళ మాటకే ఒప్పుకుందాం, ఇది కుటుంబ వివాదమే అయితే కోర్టులు న్యాయస్థానాలు తెలుస్తాయి. ఎవరికైనా నాలాంటి కుటుంబం, మీకున్నది మీలాంటి కుటుంబాలు సాధారణంగా అందరికీ ఒకటే, మానవ జీవితం అంతా ఒకటే. మరి న్యాయస్థానాలు ఉన్నప్పుడు పంచవటి వివాదం ఏమైనా ఉంటే న్యాయస్థానాలు తెలుస్తాయి. వివాదం లేదు, ముందు ఉంటే కూడా కోర్టులు తెరుస్తాయి. ఇది కుటుంబ వివాదం అంటే ఏంది? ఎంతమందికి ఆ భూమి ఉంది? వీళ్ళు ఇప్పుడు చేసినటువంటి వివాదం ఏంటంటే, మేము 1960 నుంచి ఈ రోజు వరకు మీరు వచ్చి ఆ కెమెరాలు పట్టుకొని చూసినా కూడా మా పశువులు కానీ, మా బావులు కానీ, మా పంటలు కానీ, మేము చేసే విధానం కానీ, చుట్టుపక్కల రైతులు కానీ, గ్రామస్తులు కానీ, ఇప్పుడు మీరు వెళ్ళి అక్కడ చేసినా కూడా వ్యవసాయం ఏమి నడుస్తుందో కూడా తెలిసిపోతుంది. ఇలా దాయాల్సింది ఏం లేదు. అలాంటి భూమికి 70 సంవత్సరాల నుంచి మేము సాగు చేస్తున్నాం కాబట్టి ఇన్ని ఇబ్బందులు ఎదుర్కోలేదు. ఈ రోజు ఎంత సమస్య ఎందుకు ఎదుర్కోవాల్సి వచ్చిందంటే, మా ముత్తాత గారని ఆయన వరంగల్ వాస్తవ్యులండి. అంటే నేను ఇప్పుడు 4వ తరం. నా 4వ తరానికి ముందు మొదటి తరం తీసుకుంటే ఆయన మా రాగమల్లె అని మా ముత్తాత. ఆయన వరంగల్ వాస్తవ్యులు. ఆయనకు 5 కుమారులు, ఒక కుమార్తె కూడా. ఆయన 2వ కుమారుడే మా తాతగారు. మేము 1960 నుంచి ఆ భూమి ఎప్పుడైతే ఇక్కడ కొనుగోలు చేయబడిందో మా ముత్తాత గారు, అప్పటి నుంచి ఈ రోజు వరకు ఉన్నాం. అది ఇక్కడ మీరు సామాజిక ఎంక్వైరీ చేస్తున్న పేపర్ మీద ఉన్న కనిపిస్తుంది. అది ఆ బావులు కూడా మోటా బావులు అంటారండి. అవి ఇప్పుడు ఎవరికి కూడా సహజంగా ఆ బావులు అరుదైపోయినాయి చూడడం కూడా. ఆ కొట్టాలు కానీ, ఆ బావులు కానీ ఎవరు ఇప్పుడు దాదాపుగా కనుమరుగైపోయినాయి. ఆ 70 సంవత్సరాల విషయాన్ని కూడా వీళ్ళు ఎలా వక్రీకరించారంటే, పేపర్ల మీద ఒక కలెక్టర్తోనే ఒక అప్లికేషన్ పెట్టిస్తారండి. ఏమని, మిగతా మిగతా 4 తాతలకు సంబంధించిన కుమారుల వారసులు ఉంటారు కదా, మా చిన్న తాత పిల్లలు, పెద్ద తాత పిల్లలకు సంబంధించిన వాళ్ళతో ఒక కలెక్టరేట్లో ఒక దరఖాస్తు పెట్టిస్తారు. ఏమనంటే, ఇదైతే మా ముత్తాత 2వ కుమారుని వారసులు మేము ఉన్నాం కదా, వాళ్ళు ఈ భూమిలో ఉన్నటువంటి రికార్డ్స్ అన్ని సబబైనటువంటి రికార్డ్స్ కావు అవి. ఇవన్నీ మా ఉమ్మడి కుటుంబానికి చెందినటువంటి ఆస్తులు, వరంగల్లో ఉన్నటువంటి ఆస్తులు. వాళ్ళ స్వాధీనంలో ఉన్నాయి అవి. ఇవి మా స్వాధీనంలో. 85లో పంచవటి జరిగింది. ఆ పంచవటి అంతా అబద్ధాలు. ఇవన్నీ 85లో పంచవటి జరిగిపోయానండి. 1960 నుంచి ఇప్పటివరకు సాగులో ఉన్నాం. కానీ పంచవటి కుటుంబ పరంగా అయితే 85లో జరిగింది. అది తక్సీనామా అంటారు దాన్ని. తక్సీం అంటే ఇప్పుడు మన నవాబ్ల స్టేట్ కండి, నిజాం స్టేట్ కదా, మనం రూల్డ్ బై నిజామ్స్ కదా. అప్పట్లో తక్సీం అంటే విభజన అన్నట్టు, విభజన నామా అంటారు. తక్సీంలో ఉర్దూ అంటే దాని టర్మ్ విభజన నామా అంటారు. దీన్ని గొలుసుకట్టు రాతలో రాశారు. దీని ఇప్పుడు కొంచెం ఆ పెద్దవాళ్ళు ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళకి అర్థమవుతుంది, రాతలు రాయరు ఎవరు. ఇదంతా అబద్ధం, రిజిస్ట్రేషన్ పార్టీషన్ అయితేనే నిజం, అబద్ధం లేదంటే రిజిస్ట్రేషన్ కాదు కదా అని అంటారు వాళ్ళు. ఆ కాలంలో నాకు తెలిసి ఎంత భూస్వాముల కుటుంబాలు కూడా పంచుకుని రిజిస్ట్రేషన్ పూర్వకంగా ఎవరు పంచుకోలే ఆ కాలంలో. సరే, తప్పు అని అంటారు అనుకో. సాగులో 70 సంవత్సరాల నుంచి మేము ఏ రకంగా మేము సాగులో ఉన్నాం? ఒక చిన్న ప్రశ్న ఎదురవుతుంది. నేనే తప్పు వ్యక్తిని అయితే 1960 నుంచి 4వ తరం వరకు సాగులో ఎందుకు ఉంటాం మేము? పేపరే తప్పైతే సాగులో మరి మీ సాగులని మీ కళ్ళ ముందే కనబడుతున్నాయి కదా. సరే, అది తప్పు అని చెప్పి కలెక్టరేట్లో పెడతారు. మరి కలెక్టర్ తన పాత్ర పోషించాలి కదా. తను చట్టాలకు, నియమాలకు, నిబంధనలకు పని చేయాలి. ఎలా చేశారంటే, ఒక అప్లికేషన్ పెట్టిన వెంటనే మే నెల 2025లో కలెక్టరేట్లో ఒక దరఖాస్తు పెడతారండి. ఏమని, రికార్డులని మార్పులు చేయాలి. మా తాతగారు ఆయన బతుకున్న కాలంలో విక్రయాలు సక్రమం కానీ,
ఆయన బతుకున్న కాలంలో మా కుటుంబానికి ఏదైతే భూములు దానాలు చేశారో అవి సక్రమం కావని, ఆ కాలంలో చేసినన్ని ఇప్పుడు వచ్చి అడుగుతారు వాళ్ళు. 94 ఎప్పుడో మా తాతలు అమ్ముకున్నాయో, 2002లో ఎప్పుడో అమ్మిన విక్రయాలకు సంబంధించినయో, 2002లో మా తాతగారు మా కుటుంబానికి దానం వాళ్ళ కుమారులకు కూతుర్లకు చేసినాయో అవన్నీ ఇప్పుడు అడుగుతారు వాళ్ళు వచ్చి. ఆ రిజిస్ట్రేషన్లు అన్నీ మీరు ఎప్పుడు అడగలేదు, మీ ముందే కదా మేము అంత ఇంత తెలిసిన వాళ్ళకి తెలియదు కదా మీకు. అడగగానే కలెక్టర్ విజ్ఞత పాటించలే ఆమె. బాలాజీ రియల్ ఎస్టేట్స్ అని ఒక ఫర్మ్ రిజిస్టర్ అవుతుందండి. ఈ కలెక్టరేట్లో ఒక అప్లికేషన్ వచ్చేస్తుంది. ఇదంతా ఒక పథకం ప్రకారం. అంటే నేను ఏం ఆరోపణలు కాదు, దానికి సాక్ష్యాధారాలతో చూపిస్తా. ఎప్పుడు రిజిస్టర్ చేస్తారండి? 10/9/2025 సెప్టెంబర్లో ఒక ఫర్మ్ రిజిస్టర్ చేస్తారు. దీని ఎన్రోల్మెంట్ ఏమో బాలాజీ రియల్ ఎస్టేట్స్ మలక్పేట. అంటే సబ్మిషన్ చేసిందేమో ఆగస్టు 2025లో, బట్ రిజిస్ట్రేషన్ అయిందేమో సెప్టెంబర్ 9th రోజు, 10th రోజు సెప్టెంబర్. పృథ్వీ పొన్నం, అనూప్ కుమార్ పొన్నం, హౌస్ నంబర్ 7-2-990. మంకమ్మ తోట కాంప్లెక్స్ పొన్నం. అనూపు పొన్నం అంటే ఎవరైనా? ఇదే స్వయాన బీసీ సంక్షేమ శాఖ మంత్రి, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి వాళ్ళ సొంత అన్న కుమారుడు. వీళ్ళంతా ఉమ్మడి కుటుంబం అనే చెప్తారు. వీళ్ళ ఇంటి అడ్రస్ లోనే ఉంది. వీళ్ళ సొంత ఇల్లు పొన్నం కాంప్లెక్స్ అని ఏదైతే ఉందో అది వీళ్ళ అంటే ఇంటి అడ్రస్ పేరు మీదనే ఈ రిజిస్ట్రేషన్ చేశారు ఫార్మ్. చేయగానే మా కలెక్టరేట్లో మా రికార్డులు తీయబడదని ఒక అప్లికేషన్ పెండింగ్లో ఉండగానే, అది ఇంకా ఎటు తేల్చకముందే ఒక అప్లికేషన్ పెట్టి మేమేం పెట్టలేము, దానికి జవాబు ఇచ్చినాం. వాళ్ళు పెట్టిన అప్లికేషన్స్కి కలెక్టర్కి లిఖితపూర్వకంగా అడ్వకేట్ ద్వారా జవాబు ఇచ్చినాం. పెట్టిన వాళ్ళ దరఖాస్తులన్నీ సబబు కావాలి, చట్టానికి విరుద్ధంగా పెట్టారు, వాస్తవాలకు కూడా విరుద్ధంగా పెట్టారు, సర్వే నెంబర్ల వాస్తవ సాగు పరిస్థితులకు కూడా విరుద్ధంగా పెట్టారు. దాన్ని పరిశీలన చేసి సర్వే కూడా చేయండి అని మేము వివరణ కూడా ఇచ్చినాం. అది అలా తేల్చక ముందే ఆమె బాలాజీ రియల్ ఎస్టేట్స్ అనే పేరు మీదకి 16 ఎకరాల భూమి అండి. ఆడ వాస్తవికంగా 8 ఎకరాల 30 గుంటలు ఉంటే 16 ఎకరాల భూమి భూభారతిలో ట్రాన్స్ఫర్ చేపిస్తుంది. ఎవరికి? ఫస్ట్ మా వరంగల్ పూర్వీకుల ద్వారా ఎంట్రీస్ మార్పి చేసి వాళ్ళ ద్వారా బాలాజీ రియల్ ఎస్టేట్స్ ఆథరైజ్డ్ బై పొన్నం అనూప్ కుమార్ అని చెప్పేసి రిజిస్ట్రేషన్ చేస్తారు. ఇదా రిజిస్ట్రేషన్. ఆ రిజిస్ట్రేషన్ ఎప్పుడు జరుగుతుంది? ఇదే ఆగస్టు మంత్లో ఫర్మ్ రిజిస్టర్ అవుతుంది. సెప్టెంబర్ మంత్లో దాన్ని అఫీషియల్గా రిజిస్టర్ చేస్తారు. ఎన్రోల్మెంట్ మాత్రం లేదు. ఈ బాలాజీ రియల్ ఎస్టేట్ వాళ్ళు సొంతంగా ఒక ఫర్మ్ స్థాపించుకుంటారు. స్థాపించుకొని మా ఎవరైతే వారసుల వివాదం ఉందని చెప్తున్నారో వాళ్ళ పేరు మీదకి మొదట రికార్డు బదలాయించి వెంటనే వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు భూభారతిలో. పొన్నం అనూప్ కుమార్, శ్రీ బాలాజీ రియల్ ఎస్టేట్స్ పేరు. సర్వే నెంబర్స్ కూడా అందులో కనబడతాయి. 8 ఎకరాల 30 గుంటలు అయితే 16 ఎకరాల భూమి చేయించుకుంటారు. మరి 8 ఎకరాలతో మిగులు భూమి ఎట్లా వచ్చిందని మీరు ఒక ప్రశ్న అడిగితే, అవన్నీ అమ్ముకొని నివాస స్థలాలు అయిపోయినాయి. అక్కడ మీరు పోతే వాస్తవికంగా సర్వే చేస్తే ఆడ ఇల్లులు, రోడ్స్, స్ట్రీట్ లైట్స్, ప్లాట్స్ ఇవన్నీ ఉంటాయి, అపార్ట్మెంట్స్ ఇవన్నీ ఉంటాయి. కానీ భూభారతి రికార్డులలో మాత్రం అది వ్యవసాయ భూమి 16 ఎకరాలు బాలాజీ రియల్ ఎస్టేట్కి మీరు ఇప్పుడు 8 ఎకరాలు మీది, ఇంకా మిగతా 8 ఎకరాలు ఎవరిది? మేము అమ్మేసిన భూములు అవి 8 ఎకరాల 30 గుంటలు ఇప్పుడు స్వాధీనంలో ఉన్న భూమి. మొత్తం 16లో 8 మీరు అమ్మేసి 8 మీకు ఉన్నది. 8 అంతే. అక్కడ పోతే అవన్నీ ప్లాట్స్ అయ్యి, రోడ్స్ అయ్యి, బిల్డింగ్స్ ఉంటాయి. మీరు పోయి ఆ భూభారతి వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఈ బాలాజీ 16 ఎకరాలు ఇప్పుడు రిజిస్టర్ అయినట్టుందా? ఇప్పుడే ఏది మనకు 16 అయింది. ఇప్పుడు ఈ పొన్నం అనూపు మీద ఉండగానే ఓకే ఈ 16 ఎకరాలు ఎక్కిచ్చేసారు. ఎక్కిచ్చేసి రికార్డులో భూభారతిలో 16 ఎకరాల వ్యవసాయ భూమి. మీ 8 ఎకరాలు అంటే కబ్జాలకు పోతుండొచ్చు, మిగిలిన 8 ఎకరాలలో ఆల్రెడీ ఇప్పుడు మీరు చెప్తున్న ఫ్లాట్లు ఇవన్నీ చేసినట్టు కదా, మరి వారి దగ్గరికి ఎట్లా కబ్జాలకు పోతారు? కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి ఇప్పుడు, వాళ్ళ దగ్గరికి ఎట్లా కబ్జాలు పోతారు మరి? అంటే తర్వాత ఇప్పుడు ఏమంటే అది ఎందుకు చేస్తారంటే ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకుంటారు ఆ ల్యాండ్ కూడా, మెల్లమెల్ల నోటీసులు పంపిస్తుంటారు. పంపించిన తర్వాత వీళ్ళందరూ కూడా ఇల్లులు కట్టుకున్న వాళ్ళకి, ఖాళీ ఫ్లాట్స్ ఉంటాయి, ఖాళీ ఫ్లాట్లు ఉన్న వాళ్ళకి కూడా నోటీసులు పంపిస్తారు. నోటీసులు పంపించిన వాళ్ళు ఏమైతే అంటే ఇవన్నీ సెటిల్మెంట్ చేసుకోవడానికి, అంటే డబ్బులు తీసుకోవడానికి తప్ప ఆ ల్యాండ్ వీళ్ళేదో తీసుకోవడానికి కబ్జా మీదకి బోరు. కబ్జా మీదకి ప్రయత్నం చేశారు. అది కూడా చెప్తాను, వీళ్ళ క్రమాన్ని నేను వివరిస్తున్నా. ఎందుకంటే ఒకటే నిమిషంలో ఈ క్రమం సాధ్యం కాదు. ఇలా ఫస్ట్ పేరు మార్పిడి చేసుకుంటారు. పేరు మార్పిడి రాగానే నెక్స్ట్ యాక్షన్ ప్లాన్ ఏంటంటే ఫీల్డ్ మీకు రావడం. ఫస్ట్ ఈ పేరు బదలాయింపు ఈ విధంగా 16 ఎకరాలు భూభారతిలో రికార్డు మార్పు చేసుకుంటారు. సెప్టెంబర్ నెలలో, డిసెంబర్ నెలలోనే కలెక్టర్ ఆర్డర్ పాస్ చేస్తుంది. ఏమని? ఈ భూములన్నీ మావి కావని చెప్పేసి. ఫర్మ్ రిజిస్ట్రేషన్ ఆగస్టులో అవుతుంది, భూముల బదలాయింపు సెప్టెంబర్లో అయిపోతుంది,
డిసెంబర్లో కలెక్టర్ ఉత్తర్వులు పాస్ చేస్తుంది ఆగమేఘాల మీద. ఏమని, ఈ భూములు మావి కావు, ఈ 35 సంవత్సరాల రికార్డు చెల్లబడదు అని చెప్పేసి, ఇదంతా ఉమ్మడి కుటుంబమైన ఆస్తులు అని చెప్పేసి, ఎటువంటి సర్వే లేకుండా, వాస్తవిక పరిస్థితుల మీద అంచనా లేకుండా, రిపోర్ట్స్ లేకుండా ఆమె ఒక తీర్పు పాస్ చేస్తుంది. పోనీ ఈ తీర్పు ఆమె అన్నిటికీ వర్తిస్తుంది అంటే ఏ కేసులలో ఆమె రాయలే. చాలా కేసులలో ఆమె మొత్తం ఉదాహరణ కూడా చెప్తాను నేను, నా దగ్గర ఆర్డర్స్ ఉన్నాయి. అందులో ట్రాన్సాక్షన్స్ అన్నీ మాకు ఈ వాటాలు నిర్ణయించే హక్కులు మాకు లేవు, ఇవి కలెక్టర్ పరిధిలోకి రావు, ఇవి న్యాయస్థానాల పరిధిలోకి వస్తాయి అని చెప్పేసి ఒక ప్లాన్ చేస్తారు. దీనికంటే ముందే ఒక పార్టీషన్ సూట్ కూడా మా వారసులతో ఒక పార్టీషన్ సూట్ ఉంటుంది, దాన్ని కూడా విత్డ్రా పెట్టించుకుంటారు. మొదట ఫర్మ్ రిజిస్ట్రేషన్ అవుతుంది, ఫర్మ్ రిజిస్ట్రేషన్ కాగానే పార్టీషన్ సూట్ని విత్డ్రా పెట్టించుకుంటారు. పార్టీషన్ సూట్ని విత్డ్రా వాళ్ళే ఎవరైతే న్యాయం కోసం న్యాయస్థానానికి వెళ్ళారో మా వారసులు వాళ్ళే సూట్ని విత్డ్రా పెట్టుకుంటారు. నీకు న్యాయం జరగకముందుకే విత్డ్రా పెట్టుకుంటారు, అది డిస్మిస్ అయిపోతుంది. అయిపోగానే బాలాజీ రియల్ ఎస్టేట్స్కి భూములు బదలాయింపు అయిపోతాయి. భూములు బదలాయింపు వెంటనే కలెక్టర్ ఉత్తర్వులు పాస్ చేస్తుంది. ఈ రకంగా ఆ స్టోరీ కంప్లీట్ చేసారు. ఇంకా నెక్స్ట్ ఏంటంటే వీళ్ళు ఇంజంక్షన్ సూట్ ఫైల్ చేస్తారు. బాలాజీ రియల్ ఎస్టేట్స్ వాళ్ళే స్వయాన మాకు ఇంజంక్షన్ సూట్ ఫైల్ చేస్తారు స్థానిక సివిల్ కోర్టులో. అది పెండింగ్లో ఉండగానే 13వ తారీఖు మార్చి నెలల మొబైల్ జనరేటర్, DCM మొబైల్ జనరేటర్తోని ఒక వెల్డర్స్ ఫిట్టర్స్తోని ఆ రేకుల రూఫ్ షీట్స్ ఉంటాయి కదా, అవి ఆ ఐరన్ రాడ్స్ పట్టుకొని, వీడియోలు కూడా చూపిస్తానండి మీకు, అవి పట్టుకొని వచ్చి 13వ తారీఖు నాడు పొద్దున్నే ల్యాండ్ మీదకి వస్తారు. మేము వెళ్ళి ఆపేసరికి పోలీస్ వాళ్ళు వస్తారు. పోలీసు వాళ్ళు వచ్చేసి మేమంతా మా కుటుంబం అంతా అక్కడ వెళ్ళేసరికి వీళ్ళు ఏం చేశారు, అప్పటికే మా దగ్గర ఉన్న మైసమ్మ గుడి ఉంటుంది కదా, ప్రతి బావి దగ్గర మైసమ్మ గద్దె ఉంటుంది, ఆ గద్దెను గుల కొడతారు, ఆ గోడను గుల కొడతారు. మా ఊర్లో ఉన్న గ్రామస్తులు నాకు సపోర్ట్ చేయడం వల్ల మేము ఆత్మహత్య చేసుకుంటాం, మీరు ఇట్లాంటి పరిస్థితులు ఏంది దుర్మార్గం అని చెప్తే చాలా పెద్ద గొడవ అయితే అక్కడ అప్పుడు మళ్ళీ వెనక్కి దడతారు. 13వ తారీఖు నాడు ఆ ఇన్సిడెంట్ జరిగిన సాయంత్రమే ఆర్డీఓ ఆగమేఘాల మీద నా మీద ఒక కంప్లైంట్ ఫైల్ చేస్తారు. ఏమని, బాలాజీ రియల్ ఎస్టేట్స్ వాళ్ళు తనకు అప్లికేషన్ పెట్టిరట, నా పేరు భూభారతిలో రికార్డ్స్ తొలగించినాం కాబట్టి ఆ భూమి నీది కాదని, బాలాజీ రియల్ ఎస్టేట్స్ వాళ్ళది కాబట్టి ఆ భూమికి వాళ్ళదే కాబట్టి వాళ్ళ హద్దురాలు బాతుకుంటారంట, ఈయన అడ్డుపడుతున్నాడట అని చెప్పేసి ఒక కంప్లైంట్ ఏసీపీకి పెడతారు. ఆ ఏసీపీ వెంటనే మెమో నంబర్ 217 ఆఫ్ 2020 ఒక మెమో పాస్ చేస్తారు. రాత్రి ఇదంతా రాత్రిలే జరిగిపోతాయి. ఆ మెమో పాస్ చేసి ఏం చెప్తాడు, ఇమీడియట్లీ 3 టౌన్ సిఐకి ఒక డైరెక్షన్ ఇస్తాడు ఆ మెమో ద్వారా, ఆయన రిమాండ్ చేయమని. పథకం ఏంటిదంటే, రిమాండ్ చేయగానే 3 టౌన్ సిఐ మా ఇంటికి 9 గంటల రాత్రి ఇంటికి వస్తాడు. నా కాలనీలో ఉన్న ఎంతమంది మా గల్లీలో వాళ్ళు అందరూ చూస్తారు, చూసిరు సాక్ష్యం. పోలీస్ స్టేషన్లో కూడా రికార్డ్స్ ఉంటాయి. 13వ తారీఖు నాడు రాత్రి మార్చి నెలలో ఏం జరిగింది అనేది. నన్ను మా బాబాయ్ని తీసుకొని పోయి స్టేషన్ తీసుకెళ్తారండి 9 గంటలకు. రాత్రి 12:30 వరకు ఉంచారు. అసలు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే 12:30కు ఉంచడం కాదు, నాన్ బెయిలబుల్ అఫెన్స్ కింద ఈ ఆర్డీఓ కంప్లైంట్ బేస్ చేసుకొని రిమాండ్కి పంపించాలి జైలుకి. మేము 2-3 రోజులు మాకు బెయిల్ దొరకకుండా జైల్లో ఉండగానే వీళ్ళు భూమి మీదకి వెళ్ళి ఆ హద్దురాలు కూడా కాదు, డైరెక్ట్ ఆ మొబైల్ జనరేటర్ తీసుకొస్తారు. తీసుకొచ్చేసి షెడ్ బీహార్ వాళ్ళు ఉంటారు కదా, ఆ బీహార్ వాళ్ళతోటి ఒకటి వ్యాన్ లో తీసుకొచ్చి దానికి సంబంధించిన ఇప్పుడు షెడ్ కు సంబంధించినటువంటి ఐరన్స్ ఉంటాయి కదా, అవి ఐరన్ షీట్స్ అవన్నీ తీసుకొచ్చేసి కన్స్ట్రక్షన్ చేయడానికి ఒక ప్రయత్నం చేస్తారు. దానికి సంబంధించిన మొబైల్ జనరేటర్ ద్వారా జేసీబీ వచ్చి పొలం ఏ విధంగా చేస్తారు, మొబైల్ జనరేటర్ పవర్ యూజ్ చేయడం ఈ విధంగా. స్థానంలో మేమున్నాం ఇప్పటి వరకు అని చెప్పేసి చూపెట్టుకోవడానికి ఇది ఒక డ్రామా క్రియేట్ చేసి, ఇది మేము ఫెన్సింగ్ మాదే, మా ఫెన్సింగ్ తొలగించి వాళ్ళు రెగ్యులర్ షీట్స్ చేయడానికి ప్రయత్నం పోలీసు వాళ్ళు. మా అమ్మని ఇక్కడ నిలబెట్టడం. అంటే ఫైట్ ఎట్లా ఎక్కడ దాకా తీసుకుందాం అనుకుంటారు? న్యాయ పోరాటం చేస్తున్నానండి, కానీ ఆయన వ్యవస్థను వినియోగించుకుంటున్నాడు. ఇదంతా కేవలం ఎక్కడ సాధ్యమవుతుందంటే ఆయన మంత్రి కాబట్టి, మంత్రి చెప్పినట్టుగా జిల్లా యంత్రాంగం కానీ ఇతర వ్యవస్థ యంత్రాంగం కానీ ఆయన మాటలు కట్టుబడి ఉంటున్నారు. వాళ్ళు చట్టాలు నియమాలు నిబంధనలు అనేది పక్కకు పెట్టేసి ఆ మంత్రి యొక్క ఆదేశాలు మాత్రమే వాళ్ళకు చట్టం అనుకుంటున్నారు, ఆ మంత్రి యొక్క ఇన్ఫ్లుయెన్స్ మాత్రమే వాళ్ళకి ఆదేశాలు అనుకుని పనిచేస్తున్నారు, నియమ నిబంధనలు పనిచేయట్లేదు.
నేను న్యాయ పోరాటం ఈ కలెక్టర్ ఇచ్చిన దాని మీద నేను హైకోర్టు వెళ్ళడం జరిగింది. సివిల్ కోర్టులో వాళ్ళు ఇంజెక్షన్ ఇస్తే కూడా నేను దాని గురించి కొట్లాడడం జరుగుతుంది. న్యాయంగా నేను చేయాల్సింది, కానీ న్యాయ వ్యవస్థ మీద వాళ్ళకి ముందు నమ్మకం లేదు. మొత్తం అడ్డదారులలో పోవాలి వాళ్ళు. నేను మంత్రి అయినా కాబట్టి ఆగ మేఘాల మీద ఆయన ఎట్లా ఉందంటే ఆయన కోరిక ఇప్పుడు పొన్నం కాంప్లెక్స్ అనేది కట్టాలనేటువంటి కోరిక మీద ఉన్నాడు ఆయన. అక్కడ మల్టీప్లెక్స్ కట్టాలి, ఈ భూమిని సాధ్యమైనంత వరకు ఆయన అధికారాలు ఉన్నప్పుడే స్వాధీనపరచుకొని నయానో భయానో మమ్మల్ని ఇచ్చి వెళ్ళగొట్టేసి ఈ కుటుంబ పంచాయతీగా క్రియేట్ చేసి ఆ భూమిని అంతా స్వాధీనం చేసుకొని ఆయన ఈ భూమి మీద బడా బడా బిల్డింగ్స్ కట్టేసి కాంప్లెక్స్ లాంటివి కట్టి ఇక తరతరాల లాభాలు అనుభవించాలనే కుతూహలంతో ఉన్నాడు ఆయన. ఆయన ఎంత ప్యాషనెట్ ఉన్నాడంటే దాని మీద మనుక్షణం దాన్నే మానిటరింగ్ చేస్తున్నాడు ఈ సిచ్యువేషన్ అంతా. ఆయన మంత్రి అనే పాపానికి మేము ఏం చేసిన పాపం అండి? నువ్వు బీసీ శాఖ మంత్రి అంటూ బీసీ సంక్షేమం కోసమేనా? నువ్వు ఒక రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఒక మంత్రివేనా? పొన్నం ప్రభాకర్ ఎక్కడైనా స్పందించున్నా? మీరు ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ పెట్టిరు, మీడియాతో మాట్లాడుతున్నారు. ఈ ఇష్యూకు నాకు ఎటువంటి సంబంధం లేదు. ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు అనూప్ కుమార్ తో ఫోన్లు చేయించారు మా కుటుంబానికి. నేను రాండి, నేను సెటిల్మెంట్ చేపిస్తా, నేను మాట్లాడతా, మీరు రండి, ప్రెస్ మీట్ పోకండి అని చెప్పేసి ఇక చాలా చేస్తున్నారు వాళ్ళు. ఇక చాలా రకరకాల మనుషులతో మాకు ఎవరెవరి దగ్గర ఉంటారో వాళ్ళతో ఫోన్లు చేయించి ప్రెస్ మీట్ ఆపడానికి సాధ్యమైనంత ఆఖరి క్షణం వరకు మా ఎవరైతే బంధువులు ఉంటారో అపోజిట్ వాళ్ళని తీసుకొచ్చి కూడా గొడవ చేయించాడు. ఒకటి ఇప్పుడు అతను ల్యాండ్ అమ్మారు, ఎవరు వీళ్ళ బంధువులు అమ్ముకున్నారు. అమ్ముకున్న తర్వాత ఇప్పుడు ప్రెస్ మీట్ కాడికి వచ్చి దాన్ని ఆపడం కానీ లేకపోతే ఇది ఈ ప్రాపర్టీ మాదని లేదు. వీళ్ళు ఎందుకు రావాలి? ఇప్పుడు కొనుక్కున్నది ఎవరు? అనూప్ గౌడ్. మరి అనూప్ రావాలి, అనూప్ వాళ్ళ ఫాదర్ రావాలి, అనూప్ వాళ్ళ కుటుంబ సభ్యులు రావాలి. మరి వీళ్ళ అమ్మిన తర్వాత వీళ్ళకేం? ఇప్పుడు వీళ్ళకి డైరెక్ట్ అనూప్ అమ్మాలి, అయితే బాలాజీ అంటూ కమ్మిరు, బాలాజీ అంటూ వీళ్ళకి అమ్మిడు. లేదు, బాలాజీ రియల్ ఎస్టేట్ అనేది ఎవరి ఫర్మ్ అంటే పొన్నం అనూప్. పొన్నం అనూప్ కదా రావాల్సింది నిన్న. ఇప్పుడు మనం ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు సమాధానం చెప్పాల్సింది ఎవరు? పొన్నం అనూపా లేకపోతే వీళ్ళ సంబంధించిన వాళ్ళ? సో అక్కడికి మీరు చూడండి ఎంత దౌర్జన్యం అంటే, నిన్న మీరు లైవ్ చూస్తుంటే మీకు అడదిక్కు లైవ్ చూపించలేదు. ఒక దిక్కు ఇక్కడ ఒక సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టాలంటే ప్రొసీజర్ ఏంటంటే చూడు, 1 day బిఫోర్ స్లాట్ బుక్ చేసుకోవడము, తర్వాత ఒక టైం పెట్టుకోవడము, ఆ టైంకు రావడం, మాట్లాడడం జరుగుతుంది. నిన్న ఒక 1 day బిఫోర్ పెట్టినటువంటి ఈ డేట్ స్లాట్ దీనికి సంబంధించిన వ్యవహారం అంతా కూడా ఇక్కడ నుంచి సోమాజిగూడ ప్రెస్ క్లబ్ నుంచి వెళ్ళి అనూప్కు వెళ్తుంది, అంటే అశోక్ గౌడ్కు పొన్నం ప్రభాకర్కి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి వెళ్ళి సమావేశం వీళ్ళకి చేరవేసి ఎట్టి పరిస్థితిలో పోయి దాన్ని అడ్డుకోండి, వాళ్ళ మీద పోయి దౌర్జన్యం. ఎప్పుడన్నా సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి 3-4 వెహికల్ పోలీస్ ప్రొటెక్షన్ వస్తుందా అండి? మీరు చూడండి, నిన్న సీసీ కెమెరాలు ఉంటే, మీరు కనుక సీసీ కెమెరాలు కనుక సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఉంటే ఆ లోపలికి ఎన్ని వెహికల్స్ పోలీస్ వెహికల్స్ వచ్చినాయో కూడా మీకు సీసీ ఫోటోలలో చూస్తే కనబడుతుంది. కానీ ఇది ఎవరు చూపించట్లేదు. అక్కడ జరిగింది మాట్లాడుతుంటే గొడవ పెడితే అక్కడ ఉన్న జర్నలిస్టులు అందరూ కూడా, అంటే మీడియా, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా వాళ్ళందరూ కూడా మీరు చూడండి, ఇక్కడ గొడవ పెట్టడం అనేది మీ పద్ధతి కాదు. వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళు ఇక్కడ బుక్ చేసుకున్నారు, మీరు ఇక్కడ వచ్చి గొడవ వేయడానికి లేదు. మీదేమన్నా ఉంటే మీరు ఇలా అయిపోయిన తర్వాత అటు వాళ్ళు ఎటువంటి స్లాట్ బుక్ చేయకుండా ఏం చేయకుండా కూడా ఇది అయిపోయిన తర్వాత వాళ్ళు పెట్టారు. అది కూడా లైవ్ ప్రోగ్రామ్ ఉంది, దాంట్లో చూస్తే కనబడుతూ ఉంటుంది. అంటే ఒక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేస్తే కూడా అక్కడ ఇంతమంది వచ్చి దౌర్జన్యం చేస్తున్నారు. అమ్మిన తర్వాత రావాల్సినటువంటి బాలాజీ రియల్ ఎస్టేట్కి సంబంధించిన వారి కుటుంబ సభ్యులు రాకుండా వీళ్ళ కుటుంబ సభ్యులను పంపించి అక్కడ గొడవ పెట్టి అందరు తీసుకపోయి లోపలేయాలని చెప్పేసి నిన్న ఒక పెద్ద కుట్ర జరిగింది. ఇది ఎక్కడ? మొత్తం మీడియా చూస్తుండగానే అక్కడ మీ సీసీ కెమెరాలు కనుక తీసి చూస్తే అదంతా కూడా కనబడుతూ ఉంటుంది. ఫైనల్గా మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? మీ శాఖ భవిష్యత్తు ఏంటి? ఏదైతే బాధితులకు న్యాయం జరిగేంత వరకు మా పోరాటం ఉంటుంది. దీనికోసం అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, కుల సంఘాలను అందరి మద్దతును కూడగట్టుకొని మేము చలో సిద్దిపేటకు కూడా పిలిపిస్తాం. బాధితులకు న్యాయం జరిగేంత వరకు కూడా మా పోరాటం కొనసాగిస్తామని చెప్పేసి చెప్తాం. ఇది మొత్తం మీద పొన్నం అనూప్కు సంబంధించి పొన్నం సోదరి కుమార్కి సంబంధించినటువంటి భూ వివాదంగా జరుగుతూ ఉంది. సో మంత్రి అండదండలతోటే రెచ్చిపోతూ ఉన్నారు. 150 కోట్ల విలువ చేసేటువంటి భూమిని లాక్కోవాలని చూస్తూ ఉన్నారు. మమ్మల్ని ఇబ్బంది గురి చేస్తున్నారని చెప్తా ఉన్నారు.
మరి చూద్దాం. పొన్నం ప్రభాకర్ అయితే ఎక్కడ అఫీషియల్గా స్పందించినట్టు కనబడట్లేదు. సో ఒకవేళ పొన్నం ఫ్యామిలీది తప్పు లేకపోతే పొన్నం ప్రభాకర్ స్పందించాల్సిన అవసరం ఉన్నది, బాధితులకు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక మంత్రి, మరి స్థానిక మంత్రి కాబట్టి. పొన్నం అనూప్ అనే వ్యక్తి యొక్క ఇది ఆధార్ కార్డు. పొన్నం అనూప్, పొన్నం అశోక్ గౌడ్, ఇంటి నెంబర్ మంకమ్మ తోట, పొన్నం కాంప్లెక్స్, కరీంనగర్. పొన్నం ప్రభాకర్ వాళ్ళ ఇంటి నెంబర్ కూడా ఒకసారి చూడండి, వాళ్ళ అడ్రస్ కూడా తీయండి. ఇది వాళ్ళంతా కూడా ఒక ఉమ్మడి కుటుంబము. అలా కావాల్సుకొని తన రాజకీయ పలుకుబడితోటి ఒక అతను నిజంగా కనుక ఇప్పుడు కరీంనగర్లో ఉందండి, కరీంనగర్లో అసైన్ ల్యాండ్ 99 సంవత్సరాలు లీజ్ తీసుకొని అక్కడ మల్టీప్లెక్స్ కట్టుకొని ఆయన వ్యవహారం చేస్తున్నాడు. ఎవరన్నా అద్దన్నారా? అరే మన బీసీ మంత్రే కదా కట్టుకొని ఉండని అని చెప్పేసి. అది ప్రభుత్వం కాబట్టి ఎవరు రాలేదు. ఎవరు రావాలి? మీరు కరీంనగర్ మెయిన్ సెంటర్లో బస్ స్టాండ్ దగ్గరికి పోతే మీరు ప్రతిమ మల్టీప్లెక్స్ కనబడుతుంది. 99 సంవత్సరాల లీజు తీసుకొని ₹1 లీజ్ తోటి 99 సంవత్సరాల లీజ్ తీసుకొని మల్టీప్లెక్స్ కట్టుకున్నారు. కరీంనగర్లో మొత్తం అసైన్ ల్యాండ్లు అన్నీ కూడా లీజ్ తీసుకొని ఒక్కొక్కడు హాస్పిటల్ పెట్టుకోవడము, వ్యాపారాలు చేయడం, అక్కడ ఉన్న లీడర్లు అందరూ కూడా అదే పనిలో ఉన్నారు. కాకపోతే మీ ఈ తొలి వెలుగు ఛానల్ సాక్షిగా నేను చెప్తున్నాను, మీరు ఎంక్వైరీ చేయండి, మీరు పోయి అక్కడ వాటి మీద చూడండి, ఒకసారి కనబడుతుంది. మేము ఆరోపణ చేయడం రిక్వెస్ట్ అండి. చిన్నప్పుడు నేను చదువుకున్నాను చరిత్రలో, వివక్షకు గురయ్యే వాళ్ళం మనం రాజుల పాలనలో, బ్రిటిష్ పాలనలో. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో కూడా వివక్షకు గురవుతున్నాం. నా రిక్వెస్ట్ ఏంటంటే ముఖ్యమంత్రి గారు నేను చేతులు జోడించి విన్నపించేది ఒకటే విషయం, ఇలా ఇంత వ్యవస్థలు పెరిగినప్పుడు స్పందించాల్సిన ముఖ్యమంత్రి గారు. ఇలాంటి వాళ్ళు మంత్రులై సమాజం మీద వాళ్ళు బయటకు వస్తే వాళ్ళ ఆస్తులను వేటాడడం మొదలు పెడుతున్నారు, మనుషుల జీవితాలను వేటాడడం మొదలు పెడుతున్నారు. కనుక ఆయన విషయంలో స్పందించి, ఆయనకు కూడా ఇది అపకీర్తి వస్తుంది, ఇలాంటి వాళ్ళ పట్ల కట్టడి చేసి విచారణ చేయండి. మేము మాటలు నమ్మాల్సిన అవసరం లేదు, విచారణ చేయండి. విచారణ చేసి, మీరు రైతు ప్రభుత్వం అంటారు, ఒక రైతు కుటుంబం రోడ్డు మీకు వచ్చే పరిస్థితి ఉంది, దిక్కు లేకపోతే ఆత్మహత్య చేసుకునే పరిస్థితి కూడా ఉంది. ఇలా వాళ్ళ వ్యవస్థలన్నింటినీ వాళ్ళు నిర్వీర్యం చేసుకుంటూ వెళ్తే అపకీర్తి మీకే వస్తుంది. దయచేసి ఇలాంటి వాళ్ళ మీద విచారణ చేసి తగు న్యాయం చేయాలని చెప్పేసి, ఇలాంటి మంత్రుల పట్ల కూడా సీరియస్గా ఉండాలి, మీరు కఠిన వైఖరిని ప్రదర్శించాలని నేను కోరుకుంటానండి. అంతకు మించి నేను చెప్పగలిగేది ఇది. ఒక నిరుపేద కుటుంబము, సో ఇప్పటి ఆస్తి కాదు, తాతల నాటి నుంచి వస్తున్నటువంటి ఆస్తిని ఒక్కసారిగా దాని మీద ఒక రకమైనటువంటి గందరగోళాన్ని క్రియేట్ చేసి మంత్రి కుటుంబ సభ్యులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అంటూ వాళ్ళు చెప్తా ఉన్నారు. సో మరి పొన్నం ప్రభాకర్ స్పందించాల్సిన అవసరం ఉంది, బాధ్యత గల ఒక మంత్రిగా. సో ఖచ్చితంగా ఆ బాధితులకు న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి. సో దాంతోపాటు ఆ పొన్నం ఫ్యామిలీ మీదనే ఎలిగేషన్ వస్తూ ఉంది, పొన్నం కాంప్లెక్స్ కోసమే మమ్మల్ని ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నారు, మా ల్యాండ్ను వాళ్ళు తీసుకున్నారంటే ఒక ఎలిగేషన్ కూడా వస్తూ ఉంది. కాబట్టి ఒకవేళ తప్పు చేయకపోతే పొన్నం ప్రభాకర్ అయితే స్పందించాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉన్నది. చూద్దాం పొన్నం స్పందిస్తారా లేదా అనేది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.